హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరు గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్ మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న అనంత సృష్టికి, సృష్టిలో ఉన్న యావత్ గురుమండలికి, కాంతి మాస్టర్స్కి, భూమాతకి, పంచభూతాలకి, సమస్త మూగజీవులకి నా యొక్క స్వయానికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ. మరి రోజులాగా ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రేశ్వర్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా పూర్వక అనంత కోటి కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విశ్వంలోని గురువులందరికీ కూడా, ముఖ్యంగా రామ్తా మాస్టర్ గారికి శత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి నా శత కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా స్వయానికి, ఈ వర్తమాన క్షణానికి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నా కుటుంబ సభ్యులకు, ఎంతో సహకరిస్తున్న వీళ్ళందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వామి రామ అనే పుస్తకాన్ని చెప్తున్నానండి. నేను సహకరిస్తున్న మీ అందరికీ కూడా వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. రెండు 186 పేజ్లో గయా నుంచి బోధగయ 13 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి వెళ్ళిన అంటే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు స్వామీజీ ఉత్తర భారతదేశము, బీహారు, మధ్య భారతదేశం అంతటా పర్యటించారు. నాకు వారితో కూడా వెళ్లే భాగ్యం లభించింది. స్వామీజీ నన్ను ఈ ప్రయాణంలోనే బెనారస్ తీసుకుని వెళ్లి వారు బాల్యంలో గాయత్రి మంత్రాన్ని సాధన చేసిన ప్రదేశాన్ని చూపారు. ఆయన నన్ను బెనారస్ లో కొన్ని మార్మిక ప్రదేశాలకు తీసుకుని వెళ్లారు. ఆ ప్రదేశాల గురించి సాధారణ యాత్రికులకు తెలియవు. ఆ ప్రదేశాల్లో సిద్ధ యోగులు, జిజ్ఞాసులు సాధన చేస్తుంటారు. వారు నన్ను పవిత్రమైన గయా క్షేత్రానికి తీసుకుని వెళ్లారు. గయా బీహార్ రాష్ట్రంలో ఉంది. ఆయన బాల్యంలో గులకరాయి అంటే పెబల్ భావాన్ని కలుసుకున్న చోటు చూపించారు. గయ నుంచి బోధగయ 13 కిలోమీటర్లు ఉంటుంది. బుద్ధుడికి జ్ఞానోదయం కలిగిన చోటు బోధగయ. అక్కడ స్వామీజీ నన్ను తన ఎదుట కూర్చోబెట్టుకుని బుద్ధిని బోధన సారమైన 4 ఆర్య సత్యాల్ని వివరించారు. బుద్ధుడు అత్యంత వ్యావహారికమైన పద్ధతిలో బోధించిన గురువని, ఆయన బోధనల్లో ఆత్మ ఉందా లేదా, దేవుడు ఉన్నారా లేదా అనే విషయాల గురించి మాట్లాడలేదని చెప్పారు. బుద్ధుడు కరుణాంతరంగుడని చెప్పారు. ఆయన జీవితం అత్యంత దుఃఖపూరితమైనదనే సత్యాన్ని గుర్తించి దుఃఖాన్ని నివారించుకునే ప్రయత్నం చేయాలని చెప్పారు. దుఃఖానికి అసలు కారణం తెలిస్తే తప్ప దాన్ని తొలగించడం సాధ్యం కాదు. దుఃఖపడుతోంది శరీరమా, మనసా? దుఃఖం చైతన్య స్థాయిలో కలుగుతోందా లేక బాహ్య ప్రపంచం నుండి? చెప్పండి మేడం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మేడం. దుఃఖం శరీరానికే, మనసుకే. అవును, నిజమే కదా మేడం. ఇప్పుడు మనసు అంటే ఇప్పుడు దేహంలో ఉండే మనసు అనుకోవాలా, లేకపోతే హృదయం నుంచి వచ్చే మనసు అనుకోవాలా మేడం? కాదు మేడం, మనసు అది వాళ్ళు ఆత్మకు దుఃఖం అని కాదు, ఆత్మలో నుంచి వచ్చిన ఆత్మకు వచ్చేది అనమాట. ఆ ఫీలింగ్ దేహానికంటే భౌతికమైంది, మనసు కంటే ఆత్మ తీసుకోవాలి మనం. ఆత్మకైంది. ఓకే. వచ్చే కనీళ్ళు అవే మేడం. అదే చెప్తుంటాను కదా, ఇలాగంతా చేస్తే ఎందుకనంటే అవతల వాళ్ళు నాకు వస్తాయి లోపల నుంచి. అది నాకు నా లోపల నుంచి ఆ కరుణ తెలియకుండా వస్తుంటాయి. అది కన్నీళ్ళు అంటే అన్ని కళ్ళ నుంచే వస్తాయి. మరి కన్నీళ్ళని అనుకోవడానికి శరీరానికి అని కాదు కదా అది మేడం. అది అవును, ఆత్మస్థితిలో వస్తూ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఆనందం బాగా నవ్వామనుకోండి, నవ్వుతూ కూడా కన్నీళ్ళు వస్తాయి. అంటే అది ఏడిసినట్ట కాదు అది మేడం. అవును.
కానీ భౌతికంలో ఉండే వాళ్ళకి అది దుఃఖంలాగే కనిపిస్తుంటారు. కన్నీళ్ళు వస్తున్నాయంటే ఇవేమో ఏడుస్తుంది అనుకుంటారు. కదా మేడం. ఈ దుఃఖం చైతన్య స్థాయిలో కలుగుతోందా లేక బాహ్య ప్రపంచం నుంచి వస్తోందా అని తెలుసుకోవాలని చెప్పారు. దుఃఖకారకమైన పరిస్థితిని తొలగిస్తే తప్ప మీకు స్వేచ్ఛా స్థితి రాదని తెలియజేశారు. అప్పుడు కరుణ జ్ఞానంతో స్థిరంగా నిలవచ్చునని చెప్పారు ఆయన. అదే జ్ఞానం అని అన్నారు. స్వామీజీ నన్ను గయ చుట్టుపక్కల ఉన్న దర్శనీయ ప్రదేశాలన్నింటినీ చూపించారు. ప్రతి చోట ఆయా క్షేత్ర మహాత్మ్యాన్ని వర్ణించి చెప్పారు. వైదిక ఋషులు, జైన, బౌద్ధ గురువుల గురించి. మేడం ఈ జైన్ టెంపుల్స్ ఉంటాయి కదా మేడం, ఈ హిందూస్ ని వదలరా వాళ్ళు? ఎందుకు వదలరు మేడం? అట్లేం లేదే. లేదు మేడం అన్నారు. నాకైతే ఇక్కడ ఒక జైన్ టెంపుల్ ఉంది, అక్కడ వాళ్ళు జైన్స్ తప్ప వేరే ఏ మతాలు వాళ్ళని రానియరు అని చెప్పారు. అంటే మేడం అది ఎంతవరకు? ప్రాంతాన్ని బట్టి ఉంటాయి మేడం. ప్రాంతాన్ని బట్టి ఉంటాయి. ఇప్పుడు నాకు తెలిసి బుద్ధ టెంపుల్స్ కొన్నిటికి వెళ్ళాను నేను, కొన్నిటికి వెళ్ళాను. జైన్ టెంపుల్ అయితే నేను వెళ్ళలేదు, కానీ దానికి కూడా కొన్ని ప్రాంతాలు బట్టి ఉంటారు మేడం అక్కడ వాళ్ళ నియమాలు. దుఃఖం చైతన్య స్థాయిలో కలుగుతుందా లేక బాహ్య ప్రపంచం నుంచి వస్తోందా అని తెలుసుకోవాలని చెప్పారు. దుఃఖకారకమైన పరిస్థితిని తొలగిస్తే తప్ప మీకు స్వేచ్ఛా స్థితి రాదని తెలియజేశారు. అప్పుడు కరుణ జ్ఞానంతో స్థిరంగా నిలవచ్చునని చెప్పారని. అదే జ్ఞానమని అన్నారు. స్వామీజీ నన్ను గయ చుట్టూ పక్కల ఉన్న దర్శనీయ ప్రదేశాలన్నింటిని చూపించారు. ప్రతి చోట ఆయా క్షేత్ర మహత్యాలని వర్ణించి చెప్పారు. వైదిక ఋషులు, జైన, బౌద్ధ గురువుల గురించి, వారి సాధన పద్ధతుల గురించి వివరించారు. అప్పుడు మేము బెనారస్ కి తిరిగి చేరుకున్నాం. అక్కడ నుంచి వింధ్య పర్వత ఇప్పుడు కర్ణాటకలో బుద్ధ ఆలయం ఉంది మేడం, చూసారా మీరు? ఎక్కడ మేడం? ఇప్పుడు మెడికేరి వస్తుంది కదా మేడం, మెడికేరి, సుల్యాని, మడికేరి కన్నా ఇంకా పోవాలి మేడం. అట్లా పోతే అది ఏదో గోల్డెన్ టెంపుల్ అనేసి వస్తుంది, బుద్ధుడు టెంపుల్. అది చాలా పెద్ద టెంపుల్, గోల్డెన్ టెంపుల్ అంటారు దాన్ని. ఓన్లీ బుద్ధిస్టులు మాత్రమే ఉంటారు, బుద్ధిస్ట్ మాంక్స్ మాత్రమే ఉంటారు అక్కడ. చాలా బాగుంటుంది. అక్కడ నుంచి ఇంకా పోవాలి, చాలా దూరం పోవాలా. అంటే మేడం మహావీరాన్ని చూసాం కానీ అక్కడక్కడ మరి బుద్ధుడిది అంటే లేదు కదా మేడం, నేనైతే వినలేదు, చూడలేదు. గోల్డెన్ మేడం, దాన్ని గోల్డెన్ టెంపుల్ అంటారు. నేను మడికేరి నుంచి ఇంకా పోవాలనా? అవును మేడం, పోవాలా. అంటే ఒట్టి గోల్డెన్ టెంపుల్ అంటారు. ఉన్నది కూడా మరి అది గోల్డ్ లేకపోతే ఎత్తడో ఏమో కానీ అంత గోల్డ్ గోల్డ్తోనే ఉంటుంది మొత్తం, లోపలంతా గోల్డ్ కలరే ఉంటుంది ఆ టెంపుల్. బుద్ధిస్టులే ఉంటారు, బుద్ధిస్ట్ మాన్సే ఉంటారు లోపల కూడా. అందరూ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అక్కడ. ఇది నేను 2013లో పోయినాను మేడం. ఇది 12 ఏళ్ల క్రితం వెళ్ళారు. ఓకే. ఇది వర్నాడుకి వెళ్ళాము. తర్వాత అదే ధర్మస్థల, శృంగేరి, ధర్మస్థల, వర్నాడు, తర్వాత ఇంకా ఏదో మేడం ఇది అన్నపూర్ణేశ్వరి, వర్నాడు, అన్నపూర్ణేశ్వరి, మళ్ళీ కుక్కే సుబ్రహ్మణ్యము, ధర్మస్థలం, ఇవంతా చూసుకుని వచ్చాము. ఉడిపి చెల్లారా మేడం? ఉడిపి కూడా వెళ్ళాం మేడం. మరి గోకర్ణ, మరి ఇది ఇంకోటి అదే మిస్ అయ్యాం మేడం, అది మాత్రం మిస్ అయ్యాం. ఎందుకంటే అప్పటికే కార్లోనే పోయినాం, అంతా డ్రైవింగ్లోనే, ఓన్ కార్లోనే సెల్ఫ్గా డ్రైవింగ్ చేసుకుంటూ పోయినాము. కాబట్టి ఇంక వీళ్ళు చిన్నవాళ్ళు వీళ్ళు నిద్ర పొడుస్తారు. అప్పటికే చాలా కొంచెం టైర్డ్ అయ్యాల్సి మళ్ళీ ఇంకొకసారి చూద్దామని చెప్పి దాన్ని వదిలేసి వచ్చేసాం. గోకర్ణ అవంతా, గోకర్ణ, మురుడేశ్వర్ 2 వదిలేసాం మేడం. ఓకే. మురుడేశ్వర్ చాలా పెద్దగా బాగానే ఉంది మేడం. ఇది కూడా బాగుంది. ఏమంటే గోకర్ణ సముద్రం దగ్గరే కాబట్టి టెంపుల్ అంతా ఈ మధ్య బాగా వేరే చేశారు మేడం. మొన్నే లాస్ట్ టైం వెళ్ళాం కదా మేము 3 నెలల కిందట జనవరిలో. బాగుంది. ఈ మధ్య వేరేగా చేసేసారు. అప్పుడు చాలా మారిపోతాయి మేడం. ఒకసారి వెళ్ళాము మళ్ళీ చాటుకి అసలు గుర్తుపట్టలేము, అలాగుంటాయి. అవును మేడం. అంటే ఇక్కడ ప్రతి చోట ఆ స్వామీజీ నన్ను గయ చుట్టూ
పక్కన ఉన్న దర్శనీయ ప్రదేశాలన్నింటినీ చూపించారు. ప్రతి చోట ఆయా క్షేత్ర మహాత్మ్యాల్ని వర్ణించి చెప్పారు. వైదిక ఋషులు, జైన, బౌద్ధ గురువుల గురించి, వారి సాధన పద్ధతుల గురించి వివరించారు. అప్పుడు మేము బెనారస్ కి తిరిగి చేరుకున్నాము. అక్కడ నుంచి వింధ్య పర్వత పాద ప్రాంతంలో ఉన్న దేవాలయానికి టాక్సీ మాట్లాడుకున్నాం. అక్కడ గెరువా తలాబ్ అంటే చెరువు, తలాబ్ అంటేనే చెరువు కదా మేడం, గెరువా తలాబ్ దగ్గర స్వామీజీ తన గురువు నివసించిన 2 గదుల నిర్మాణాన్ని చూపించారు. అది వారు గురుదేవుల గౌరవార్థం 1917లో కట్టబడిందంట. ఈ భవంతి ముందు ఒక సమాధి ఉంది. అది బోలే బాబా అనే సాధువు సమాధి. నేను ఈ బోలే బాబా ఎవరని అడిగాను స్వామీజీని. ఈయన భూమి సమాధి అంటే శరీరం వదిలే ముందు మెడ కింది భాగం భూమిలో ఉంటుంది అని, అంటే శరీరం వదిలే ముందు మెడ కింది భాగము భూమిలో ఉంటుంది అంటే తల మాత్రం పైకి పెట్టి కొంతమందిని పూంచుతారు కదా మేడం, అదే ఆ విధానమా మేడం? ఓకే. సమాధి చేసిన ఒక యోగి అని చెప్పారు ఆయన. 1995లో నేను 40 మంది అమెరికన్లతో మరోసారి ఆ ప్రాంతాన్ని సందర్శించాను. అప్పుడు అక్కడ మేము ఇతర సాధువుల్ని కలిశాము. వారిలో ఎవరికి స్వామి రామ గురించి తెలియదు, కానీ బోలే బాబా బెంగాలీ బాబాకి శిష్యులకి మాత్రం తెలుసు. ఆ ఇద్దరిలో ఒక సాధువు బోలే బాబా శరీరం వదిలిన తర్వాత ఆ ప్రాంతాన్ని పూర్తిగా మట్టితో పూడ్చిపెట్టిన ప్రత్యక్ష శిష్యులు కూడా బోలే బాబా 1958లో భూమి సమాధి అయ్యారని ఆయన చెప్పారు. నేను కొద్ది రోజుల తర్వాత స్వామీజీకి ఈ విషయం చెప్పినప్పుడు ఆయన ఆధ్యాత్మిక పథంలో జీవనం సాగించిన మహనీయులు చనిపోయిన తర్వాత వారు అనుయాయులు అలాంటి కథలు ప్రచారం చేస్తూ ఉంటారు అంటూ మాట్లాడుతున్న విషయాన్ని పక్కదారి పట్టించారు. ఆ సమాధానం నాకు సంతృప్తినివ్వలేదు. నేను ఆ బోలే బాబా ఎవరా అని ఆశ్చర్యపోతుండేవాడిని. ఆ 4 నెలల పాటు స్వామీజీ ఒక చోటు నుండి మరో చోటికి తుఫాను వేగంతో పర్యటించారు. ఢిల్లీ, ఋషికేశ్, డెహ్రాడూన్ లో తప్ప మిగతా అన్ని చోట్ల ఆయన ప్రయాణాలను ఆధ్యాత్మిక ప్రవచనాలే జరిగాయి. ఈ 3 చోట్ల ఆయన చుట్టూ విపరీతమైన జనం చేరారు. టెలిఫోన్స్ నిర్విరామంగా మోగుతూనే ఉండేవి. అప్పుడు ఆయన నిరంతరం మాకు ఆదేశాలు ఇస్తూనే ఉండేవారు. దీనికి కారణం ఉంది. స్వామీజీ వేద సంస్కృతిని, సంసారాన్ని పెంపొందించే ఒక సంస్థ నిర్మాణం కోసం కొత్త భూమి కోసం చూస్తున్నారు. ఒకనాడు ఆకస్మికంగా ఆయన మూడ్ మారింది. దానితో కేవలం ఒక సంస్థకు కాకుండా ఆసుపత్రి కట్టాలని ఆయన భావించారు. ఆయన స్వామీజీ వద్ద అధ్యయనం చేసే విద్యార్థులు, శిష్యులు అనేక రకాల ఆలోచనలు, ప్రస్తావనలతో ఆయనకి దగ్గరికి వచ్చారు. వారంతా స్వామీజీని తాము ఉంటున్న నగరాల్లో కట్టమని ప్రాధేయపడ్డారు. వారు చెప్పే ఆలోచనలు కూడా సముచితంగానే ఉన్నాయి. హరిద్వార్లో కడితే చాలా మంచిది. అక్కడ నివాస గృహాలు లేని వందలాది సాధువులు, భిక్షుకులు ఉన్నారు. వీరికి వైద్య సౌకర్యం చాలా అవసరం. అలాగే డెహ్రాడూన్ హిమాలయ పాద ప్రాంతంలో ఉన్న వాణిజ్యపరమైన విలువలున్న ప్రాంతం. ఇక్కడ గొప్ప ప్రసిద్ధి పొందిన పాఠశాలలు ఉన్నాయి. ఆ హాస్పిటల్లో పనిచేసే వైద్య నిపుణుల పిల్లలకి మంచి విద్యా వసతి అందుబాటులో ఉంటుంది. ఒకవేళ ఆసుపత్రికి ముస్సోరీలో నిర్మించిన బాగానే ఉంటుంది. కారణం ఎత్తు ఎక్కువ, పర్వత ప్రాంతపు గాలితో స్వచ్ఛత ఉంటుంది. కాన్పూర్ అయినా బాగుంటుంది. అక్కడ వేలాది మంది ఈ పర్వత ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలకి అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు. అలాగే హాస్పిటల్ స్థాపన కోసం స్వామీజీ కృషి చేస్తున్నారు కాబట్టి అది ఆ ఆధ్యాత్మిక ప్రదేశంలో ఉండాలని కొందరు అభిప్రాయపడ్డారు.
ఈ ప్రస్తావనలకి అనుకూలమైన ప్రతికూలమైన విషయాల్ని స్వామీజీ పరిగణనలోకి తీసుకుని సంజీవిని ఔషధాలయ అనే పేరుతో డెహ్రాడూన్ లో ఒక హాస్పిటల్ ని కట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న డాక్టర్లు ఒక బృందంగా ఏర్పడి ఈ ప్రాజెక్ట్ తో కలిసి పని చేయడానికి చాలా ఉత్సాహంగా ముందుకొచ్చారు. స్వామీజీ వారిని ఒక సొసైటీనిగా ఏర్పడమని దానికి భారత ప్రభుత్వం ఆమోదం తీసుకోమని చెప్పారు. ఈ సంస్థ పూర్తిగా అమెరికాలోని హిమాలయన్ ఇన్స్టిట్యూట్ నిధుల మీదే నడుస్తుందని ఆయన చెప్పారు. నిజానికి డబ్బుకు లోటేమీ లేదని, వారు ఒక అద్భుతమైన హాస్పిటల్ నిర్మిస్తే చాలని చెప్పారు. 1986లో వేసవిలో ఈ విధంగా ఆదేశించి స్వామీజీ అమెరికా వెళ్లిపోయారు. ఆయన హోనెస్డేల్ కి వెళ్లి అక్కడ ఆయన బోధన, రచన, వ్యాసంగము, నిధుల సమీకరణ మొదలైన పనులు చూసుకోసాగారు. ఆ వేసవి అంతా ఆయన సంగీతం గురించో తన్మయత్వంతో మాట్లాడారు. స్వామీజీ కౌమార దశలో ఉన్నప్పుడు సంగీతం అంటే తనకి ఎంత ప్రాణంగా ఉండేదో, తమ గురుదేవులు తనతో ఎంతగా విసిగిపోయారో చివరికి ఆ వీణిని ధ్వంసం చేయమని మిగతా సాధువులకి ఆదేశం ఇచ్చారో అందరికీ వివరించసాగారు. 40 ఏళ్ల వయసు వరకు ఎంతగా విసిగిపోయారు అంటే చివరికి ఆ వీణను ధ్వంసం చేయమని మిగతా సాధువులకి ఆదేశం ఇచ్చారో అందరికీ వివరించసాగారు. 40 ఏళ్ల వరకు ఈ నశ సంగీతం జోలికి పోవడానికి వీల్లేదు అని అన్నారు. అప్పుడు ఆయన అల్లరి పిల్లవాడిలా నవ్వుతూ ఆ సంవత్సరాలు పూర్తి అయిపోయాయి, నేనిప్పుడు మళ్ళీ సాధన చేయవచ్చు అనేవారు. మేడం చెప్తున్నాను. ఆయన సాధన చేశారు కూడా. రాత్రి పగలు కేవలం సంగీతం సంగీతం సంగీతం. ఆయన ఆశ్రమవాసులకి భారతీయ సంగీతం నేర్పారు. వాళ్లతో పాటు కలిసి పాడేవారు ఆయన కూడా. అనేక మంది గాయకుల్ని భారతదేశం నుంచి, ప్రపంచ నలుమూలల నుంచి రప్పించారు. వారు స్వయంగా వీణ, తబలా, హార్మోనియం, సితారు, తాన్పురా వంటి ఏదో ఒక వాద్యం చేతులకు తీసుకునేవారు ఆయన. ఒకసారి నాకు ఆయన టెలిఫోన్ చేశారు. తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో. నీకు నా తబలా వినిపిస్తోందా? నువ్వు లైన్ లోనే ఉండు, నేను ఈ తబలా పక్కన పెడతాను, రిసీవర్ అని చెప్పారు. అప్పుడు ఆయన తబలా వాయించడం మొదలు పెట్టారు. నేను మెడిసిన్ చేస్తున్నాను ఆ సమయంలో, కానీ నేను 2 గంటల ముందు విన్నాను. అప్పుడు 5 గంటలైంది. ఆయన టెలిఫోన్ అందుకుని ఎలా అనిపించింది నీకు అని అడిగారు. అద్భుతం స్వామీజీ, నేను రాను మీ దగ్గరికి అని అడిగాను. రా, వచ్చేయి అని పెట్టేశారు ఫోన్. నేను ఆయన రూమ్ లోకి వెళ్ళాను. స్వరంతో పాడే పాట ఒకటి నాకు నేర్పించారు. అప్పుడు ఇలా కొన్ని గంటలు గడిచింది. ఇక నాకు ఆకలి దంచేస్తుంది. పాడేందుకు నాకు గొంతు కూడా పెగలడం లేదంటే అప్పుడు వదిలారు నన్ను. ఆ వేసవి కాలం అంతా అలాగే గడిచింది. భారతీయ సంగీతం అంటే కొంచెం అభిమానం ఉన్నట్టు కనిపించినా వాళ్ళు ఆయన స్నేహితులైపోయేవారు. స్వామీజీ వారితో గంటల కొద్ది కాలక్షేపం చేసేవారు. సంగీతం అంటే స్వామీజీ అంత తన్మయత్వం చెందుతుంటే ఎవరికైనా సాధ్యం. ఎవరికైనా సమాధి పొందడానికి సంగీతం ఏకైక మార్గమేమో అనిపించేది. అంటే ఇప్పుడు చాలా మంది మేడం ఇది సంగీతం వచ్చే వాళ్ళందరూ సమాధులకి తొందరగా వెళ్తారు అంటున్నారు కదా. పత్రి సార్ కూడా ఈ మాట చాలా సార్లు విన్నాను నేనైతే. అంటే వాళ్ళకి సమాధి అని కాదు మేడం, సంగీతం అని అంటే గంధర్వ లోకవాసులు వాళ్ళు. ఓకే.
గంధర్వలోకం అసలు గంధర్వలోకం మంచిదే, కానీ గంధర్వలోకం సరిపోదన్నమాట మేడం, సత్యలోకానికి పోవాలి. సత్యలోకం తర్వాత గంధర్వలోకం అంటే గాన కోకిల, గంధర్వ కన్య ఇట్లా పాడతారు కదా మేడం, అంటా ఉంటారు కదా, ఒక దేవకన్యలా ఉంది, గంధర్వ కన్యలా ఉంది అంటారు కదా. అది మేడం, దానికి చాలా అందమని, అందానికి, కళలకు నిలయము గంధర్వలోకం. ఈ పత్రిసారి కూతురు కూడా బాగున్నారు, కాకపోతే లావ్ అయిపోయారు అంతే కదా మేడం, ఎంత బాగున్నారు వాళ్ళు. వాళ్ళ జీన్స్ మేడం, పెద్దక్క మాత్రం జీన్స్, చిన్న పార్లేపావకు మాత్రం. అంటే ఈ మధ్యకాలంలో బాగానే ఆమె కూడా లావ్ అయిపోయింది మేడం, బాగా. చూడలేదా మీరు? చూసాను. అంటే ఆమంతా లేదులేండి, కానీ పర్లేదు. ఏముంది మేడం, ఇంతలో వాళ్ళ జ్ఞానం, వాళ్ళ శరీరం, వాళ్ళ జ్ఞానం. అవును అవును. ఆమె న్యూటన్ మేడం, ఆయన ఇప్పుడు ఆ పెద్ద ఆమె పెళ్లి చేసుకుంది కదా, శ్రీనివాస్ రెడ్డి అని. ఆయన న్యూటన్ లక్ష్మి మేడం వాళ్ళ తమ్ముడు ఏమంటారు కదా మేడం ఆయన. అవును. ఓకే. అవును మేడం, 95లోనే పెళ్ళి అయింది వాళ్ళకి మేడం. ఇంతలో స్వామీజీ హాస్పిటల్ పని అప్పగించిన భారతీయ సభ్యుల బృందం చురుగ్గా పనిచేయసాగింది. ఏం చేయాలో అనేది ప్లాన్ చేయలేదు. వాళ్ళు ఎలా చేస్తే తమకు బాగా ఉపయోగం అవుతుందో అని అలా ప్లాన్ చేశారు. నేను స్వామీజీతో రాత్రిళ్ళు బాగా నిద్రపోయే వరకు కూడా ఉంటూ ఉండేవాడిని. అందువల్ల డెహ్రాడూన్ లో ఉన్న వారిలోనూ, ఢిల్లీలో ఉన్న వారితోనూ ఆయన తరచూ మాట్లాడడం వినేవాడిని. నాకు భారతదేశంలో సంస్థని నెలకొల్పడం మీద అనుభవం ఏమీ లేదు. భగవంతుడు నీకు ఈ నైపుణ్యాన్ని ఇచ్చాడు, నువ్వు ఈ పనులన్నీ చేయగలవు. దేశంలోని ఈ ప్రాంతాలలో చాలా బాధలు పడుతున్నారు ప్రజలు. మీరు ఆ సమాజాన్ని మెరుగుపరచడం గలరు, ముందుకు నడిపించగలరు. నీకు తెలుసు కదా ఏం చేయాలో, ఎలా చేయాలో. నేను నా స్టూడెంట్స్ ని ఈ ప్రాజెక్ట్ కి సాయం చేయమని అడుగుతాను. మీరు డబ్బుకి ఏమి ఇబ్బంది పడవద్దు, అది నేను చూస్తాను అన్నా. ఒకరు సాయంత్రము మాటల మధ్య సందర్భంలో నేను స్వామీజీని పనులు ఎలా జరుగుతున్నాయా అని అడిగాను. ఒకరోజు సాయంత్రం మాటల సందర్భంలో నేను స్వామీజీని పనులు ఎలా జరుగుతున్నాయని అడిగాను. ఆయన వాళ్ళు చాలా పేరు ప్రసిద్ధులు ఉన్న డాక్టర్లు, వాళ్ళకి డబ్బు కూడా చాలానే ఉంది, అందుకే వాళ్ళు తమ సొంత ప్రజలకి సహాయం చేయడం, నేను సేవ చేయడం చేస్తారేమో అనుకున్నాను. కానీ వారి సేవలు కూడా కేవలం వారికే పరిమితం చేసుకుంటున్నారు. చాలా నిరాశగా ఉంది అన్నారు. మీరు అమాయకంగా అడుగుతున్నారేం స్వామీజీ, మీకు తెలియకుండా ఆధ్యాత్మిక తత్వము తెలియని వారి కోరికలకి కళ్ళేలు ఉంటాయా? సాధారణంగా ఏదైనా ప్రాంతంలో ఒక అభివృద్ధి శాస్త్రం కార్యక్రమానికి అందిపెట్టబోతుంటే ఆ ప్రాంత ప్రజలే దాన్ని వ్యతిరేకిస్తూ దానికి ఆకర్ప శత్రువులవుతారు. ఇవి మీకు తెలియవా అని అడిగాను నేను స్వామీజీని. స్వామీజీ సమాధానం చాలా సరళంగా ఉంది. ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇవ్వాలి కదా అన్నారు. చివరికి స్వామీజీ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. ఆ డాక్టర్ల సొసైటీ మేడం మా ఫ్రెండ్ వచ్చేసాడు. ఈ కార్యక్రమం మొదలు పెట్టక ముందే స్వామీజీ పదే చెప్పేవారు, నేను మీకు సాధన సారాన్ని అందించబోతున్నాను. మీకు సరైన ధ్యాన పద్ధతుల్ని బోధిస్తాను. మీ సుషుమ్నని మేల్కొల్పే పద్ధతిని తెలియజేస్తాను. మీకు నిజంగా బిందు వేదన అంటే కనుబొమ్మల కేంద్రంలోని అత్యంత సూక్ష్మ చక్రాన్ని మేల్కొల్పటం
బిందు బోధన పద్ధతి నేర్చుకోవాలని ఉండే ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. మీలో చాలా మంది యోగ సాధన చేస్తున్నామని అనుకుంటారు, కానీ మీకు సరైన విధానంలో యోగ సాధన చేయడం తెలియకపోతే మీరు నిజమైన అభివృద్ధి లభించదు. ఈ తరగతులు ఇన్స్టిట్యూట్ లో ఇంతకు ముందు ఎప్పుడు బోధించినంత ఉన్నత స్థాయిలో ఉంటాయి అని చెప్పారు. ఉత్తర అమెరికాలో ఉన్న స్వామీజీ స్టూడెంట్స్ అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆయన ఇప్పటికీ అసలైన విషయం చెప్తున్నారని పరమోత్సాహంగా ఉన్నారు. నేను మిగతా అందరి ఎలాగానే చాలా ఆనందంగా ఉన్నాను. 1983లో నేను పార్వతీజీ హిమాలయ పరమ గురువులతో జీవనము హిందీ అనువాదం చదివి నిరూపించేవాడి కథ. అందులో ఒక చోట మార్మిక అగ్ని గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు స్వామీజీ నాకు దాన్ని గురించి ఎప్పుడు ఒకసారి చెప్తానని అన్నారు. ఆ సమయంలో ఆయన ఈ విషయం మీద మనం ఒక ప్రత్యేకమైన కూర్చుని అందించాలి. అది ప్రజలకు ఉపయోగపడుతుంది. ఈ కోర్సు టెక్నిక్స్ వాళ్ళ నాభి కేంద్రం నుంచి అగ్నిని జ్వలింపజేయడం, హీలింగ్స్ పవర్ ని కలుగజేయడం, శరీరాన్ని స్వీయ దహనం ద్వారా వదిలివేసే టెక్నిక్ మీద పట్టు సాధించడం వంటి అన్ని పూర్తి చేసేసాను కూడా. చివరకు ఆ కార్యక్రమం ప్రారంభించే రోజు వచ్చింది. స్వామీజీ తన రోజు ఉదయం వేళ ఉపన్యసిస్తారు. మిగతా బోధనా సిబ్బంది సభ్యులకు మధ్యాహ్నం సాయంత్రము వేళల్లో ఉపవసించే అవకాశం ఉంటుంది. ఇవ్వబడింది. ఆడిటోరియంలో శ్రోతలందరూ స్వామీజీ నోటి నుంచి వెలువడే ప్రతి పదాన్ని తమ అణువణువులోనూ లయింపజేసుకోవడానికి సన్నద్ధంగా ఉన్నారు. ఆ రూమ్ లో జనం క్రికెట్సి కూర్చున్నారు. ఈ ఉపన్యాసంలో ఏ ఒక్క వివరణని వదలకుండా ఫిల్మ్ తీసేందుకు కెమెరామెన్ సిద్ధంగా ఉన్నాడు. స్వామీజీ రూమ్ వెనక భాగం నుంచి చేసి మీదకి వస్తుంటే గదంతా నిశ్శబ్దంగా ఉంది. వేదిక మీదకి చేరుకున్న తర్వాత ఎప్పటిలాగానే ఆయన చేతులు జోడించి ఉపన్యాసం మొదలుపెట్టారు. మీలో ఉన్న దివ్యత్వానికి నా నమస్సులు. ఈ ఉపన్యాసంలో మిగతా బోధనా సిబ్బంది సభ్యులకి మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో ఉపన్యసించే అవకాశం ఇవ్వబడింది. ఆడిటోరియంలో శ్రోతలందరూ స్వామీజీ నోటి నుంచి వెలువడే ప్రతి పదాన్ని తమ అనుమానవుల్లోకి లయింపజేసుకోవడానికి నిశ్శబ్దంగా ఉన్నారు. దాంతో స్వామీజీ నోటి నుంచి వెలువడే ప్రతి పదాన్ని తమ అణువణువుల్లోనూ లయింపజేసుకోవడానికి సన్నద్ధంగా ఉన్నారు. ఆ రూమ్ లో జనం క్రికెట్స్ కూర్చున్నారు. ఈ ఉద్యమాల్లో ఏ ఒక్క వివరణని వదలకుండా ఫిల్మ్ తీసేందుకు కెమెరామెన్ సిద్ధంగా ఉన్నాడు. స్వామీజీ రూమ్ వెనక భాగం నుంచి స్టేజి మీదకి వస్తుంటే గదంతా నిశ్శబ్దంగా ఉంది. వేదిక మీదకి చేరుకున్న తర్వాత ఎప్పటిలాగానే ఆయన చేతులు జోడించి ఉపన్యాసం పెట్టారు. మీలో ఉన్న దివ్యత్వానికి నా నమస్సులు. ఇది ఎంతో ప్రత్యేకమైన సెమినారు. మీరు అత్యంత శ్రద్ధాశక్తులతో వింటే దీనివల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో మనము జ్యోతిపథం ప్రకాశం అనే విషయం చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఇది మిమ్మల్ని అంధకారం నుంచి ప్రకాశం వైపు నడిపిస్తుంది.
కానీ ప్రకాశం మూలాన్ని చేరుకోవడానికి మీరు చాలా సాధన తాపాన్ని సందర్శించాలి. అవునా మేడం? అవును కదా మేడం. కానీ ప్రకాశం మూలాన్ని చేరుకోవడానికి మీరు సాధన తాపాన్ని సహించాలి. అందుకే ఇది జ్యోతిపథం. ఇది అందరూ సాధన చేయాలనుకునే మార్గం. కానీ సాధన చేయడానికి మీకు పూర్తి అంకిత భావం ఉండాలి. మీకు అసలు టెక్నిక్స్ ని ఏం మేడం? అంతే అంతే మేడం. మీకు అసలు టెక్నిక్స్ ని బోధించే ముందు మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఈ అగ్నిపథ ప్రకాశ మార్గంలో బోధకుడు మీకు మార్గాన్ని మాత్రమే సూచించగలడు. ఈ పదం దేనితో నిర్మితమైంది, ఈ పదంలో ఎలా నడవాలి, అడ్డుపడే ఆటంకాల్ని ఎలా అధిగమించాలి, మీరు నిరంతరం ముందుకే వెళ్తున్నారని వెనక్కి చేజారుకోవడం లేదని ఎలా తెలుసుకోవాలి, ఈ విషయాలన్నీ ఇందులో తెలుసుకుంటారు. కానీ మీ చేతులు మరెవరైనా ఆ పదం వెళ్తారని ఆశించకండి. మీ పథంలో వెళ్లాల్సిన మీదే మీకు ప్రబోధం కలిగిస్తాయని. మేడం వచ్చేసాడు మాస్టర్. కానీ మీ బదులు మరెవరైనా ఆ పథంలో వెళ్తారని ఆశించకండి. మీ పథంలో వెళ్లాల్సింది మీరే. మీకు ప్రబోధం కలిగిస్తామని, మీకు దేవుడిని చూపిస్తామని ఎవరైనా చెప్పినా, మీ సమస్యల్ని పరిష్కరిస్తామని ఎవరైనా అన్నా మీరు ఆ వ్యక్తి మాటల్ని నమ్మనవసరం లేదు. అలాంటి మాటలు చెప్పే వ్యక్తి పచ్చి మోసగాడు. ఈ అగ్ని గురించి ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఈ శ్వాసే ఒక అగ్ని. మీరు శ్వాసిస్తున్నంత సేపు మీరు జీవించి ఉన్నట్టు. చైతన్య కేంద్రం నుంచి ప్రాణశక్తి తరంగము ఉత్పన్నమవుతూ ఉంటుంది. ఈ ప్రాణశక్తి శ్వాసగా మారుతుంది. దీన్ని మీరు శ్వాసని ప్రాణశక్తికి చెందిన చిరు అలగా అభివర్ణించవచ్చు. శ్వాస మిమ్మల్ని చైతన్యవంతంగా ఉంచుతుంది. మీ జీవితపు నిడివి విశ్వాసంలో కొనబడుతుంది. మీరు పుట్టుక ముందు మీ జీవితాల కాలం చుట్టూ నిర్దిష్ట సంఖ్యలో శ్వాసలతో ఒక పరిమితిని కేటాయించబడి ఉంటుంది. మీకు కేటాయించిన శరీరాల ముఖ్య శ్వాసల సంఖ్య పూర్తి కాగానే మీరు మృతి చెందుతారు. కాబట్టి శ్వాస ఆరోగ్యానికి దీర్ఘాయువుకి కీలకమైన అంశం. శ్వాస సజీవాగ్ని. ఆక్సిజన్ ఏమిటి? ఆక్సిజన్ లో ఏముంటుంది? ఆక్సిజన్ ఒక ఇంధనం. బంధనం మండితే అది శక్తిని అంటే వేడినిస్తుంది. శక్తి ఎక్కడ ఉంటుంది? అది ఇంధనంలోనే ఉంటుంది. కాబట్టి ఇంధనం నిద్రాణమైన స్థితిని మోగి ఒక పాత్ర వంటిది. ఆక్సిజన్ విషయము కూడా అంతే. అది సజీవ శక్తి అంటే ప్రాణశక్తి పాత్ర. అగ్ని మీలోనే ఉంది. ఆ అగ్ని ఆక్సిజన్ జ్వలింపజేస్తుంది. ఆ విధంగా ఆక్సిజన్ లో ఉన్న శక్తి మీ శరీరంలో విడుదల చేయబడుతుంది. ఆ శక్తే పోషణకి మౌలిక వనరు. మీలో ఉన్న ఆ అగ్ని చల్లారిపోయిందా అంటే మీలో ప్రాణం చేకన రవ్వంత కూడా లేనప్పుడు మీ శరీరంలోకి ఆక్సిజన్ ని ఎంత పంపు చేసినా అది పని చేయదు. కాబట్టి శ్వాసని మీరు కేవలం పీల్చే గాలిలా ఎన్నడూ భావించరాదు. అది అంతకంటే ఎంతో సూక్ష్మమైనది. ఈ జ్ఞానము శివ స్వరోదయ సాంప్రదాయంలో వర్ణించబడింది. శివ శబ్దానికి చైతన్యం అనే అర్థం ఉంది. స్వర శబ్దానికి శ్రావ్యత, సంగీతం, అలా, ఎరటం అనే అర్థాలు ఉన్నాయి. ఉదయ అంటే ఆవిర్భావం, వ్యక్తీకరణ అనే అర్థాలు ఉన్నాయి.
ప్రాణకిరటం అనాది చైతన్య కుండం నుంచి ఎలా పైకి లేస్తుంది ఈ విజ్ఞానం వర్ణిస్తుంది. ఈ విజ్ఞానాన్ని అనుసరించి ప్రాణం ఒక అందమైన పద్యం. దీనిలో ఒక లయ ఉన్నది, గొప్ప శ్రావ్యత ఉన్నది. జీవితాన్ని పరిపూర్ణంగా ఆనందించడానికి మీరు ప్రాణశక్తికి గల ప్రవాహాలు ఉన్న ప్రవాహాలతో కూడిన సంగీతం వినడం నేర్చుకోవాలి. లయ, తాళం, శ్రావ్యత, మీరు ప్రాణశక్తి వినిపించే ఈ సంగీతాన్ని వినడం నేర్చుకుంటే ఇక మీ జీవితంలో ఎలాంటి విచారము ఉండదు. అప్పుడు మీకు ఆ అద్భుతమైన సంగీతము వినిపించే మార్మిక సంగీత తజ్ఞుడు మీలోనే ఉన్నాడని అర్థమవుతుంది. ఆ సంగీతజ్ఞుడు మరెవరో కాదు, మీరే. ఆ చైతన్య కేంద్రం మీరే. మీరు శాశ్వతలు. విధి బలాల చేత ప్రేరేపితమైన ప్రాణశక్తి అలా చైతన్య కేంద్రం నుంచి ఆవిర్భావం అవుతుంది. ఆ శక్తి వల్లనే ప్రేరితమై తిరిగి ఆ చైతన్యంలోనే తిరిగి అణిగిపోతుంది. ఈ విషయం మీకు ఒకసారి అర్థమైతే మీకు సందేహం, భయం, ఆందోళన ఉండవు. మీరు రూపాంతరంకు చెందుతారు. మీ దివ్య స్వభావం ప్రకాశిస్తుంది. కాను నేను చెప్తున్నంత మేధాపరమైన జ్ఞానం మాత్రమే. ఈ అందమైన మాటలు మీకు సారాన్ని అర్థం చేసుకోవడానికి ఎలాంటి సాయము చేయవు. మీరు సాధన చేసినప్పుడు మాత్రమే ఆ సారాన్ని అందుకోగలుగుతారు. మేడం 1 hour అయిపోయింది, అప్పుడే ఇంత టైం చదివామా? లేదు మేడం, 1 hour కాలేదు మేడం, 1/2 hour అయింది. అంటే మనం జాయిన్ అయ్యింది 1 hour అయింది. క్లాసు అప్పుడే రికార్డ్ చేసింటారా మేడం మీరు? లేదు మేడం, 35 minutes అయింది. అది రికార్డు కాదు మేడం. ఓకే, 36 నా దాంట్లో టైము నా దాంట్లో టైం అట్లాంటి ఇచ్చే వస్తుంది, అందుకే చూసాను. 36 minutes అయింది మేడం. ఓకే ఓకే. శాశ్వతమైన వాస్తవమైన రూపాంతరణ కోసం మీరు ఒక పద్ధతి, స్వీయ క్రమశిక్షణ, స్వీయ శిక్షణతో కూడిన విధానాన్ని అవలంబించాలి. కుతూహలాన్ని ఉపశమింపజేసుకోవడం కోసం మీరు అధ్యయనం చేస్తారు. ఎన్నో రకాల తాత్విక సిద్ధాంతాలని పాటిస్తారు. కానీ ఆ సిద్ధాంతాన్ని కేవలం మీకోసం అన్వయించుకున్నప్పుడు మాత్రమే అవి పనిచేస్తాయి. సైద్ధాంతిక జ్ఞానాన్ని అన్వయించుకోవడం దానితో నిత్య జీవితంలో బ్రతకడం సాధన అవుతుంది. ప్రజలు ఇతరులపై ఆధారపడి బ్రతకడం అనేది ఒక అలవాటు చేసుకుంటారు. ఇతరులు తమకి సాయపడాలని భావిస్తారు. తమకి ఏది మంచో ఏది చెడో ఇతరులు తమకు చెప్పాలని భావిస్తారు. ఇది చెడ్డ అలవాటు. మీరు మానవులు, మీ జాగ్రత్త మీరే తీసుకోవాలి. ఇతరుల మీద ఆధారపడి మీ స్వీయ ప్రేరణని మీరే అణచివేసుకుంటున్నారు. స్వీయ ప్రేరణ లేకుండా మీరు ఏ పని చేయలేరు. మీ ఇచ్ఛాశక్తిని ఆహ్వానించండి. విఫలమవుతానని భయాన్ని త్రోసిపుచ్చండి. తక్షణం విజయం మీ పాదాలని ముద్దాడడం మీరు గమనిస్తారు. ఇక ఆ తర్వాత స్వామీజీ దృష్టి ప్రధాన విషయం మీద నుంచి మళ్ళింది. సాంప్రదాయంలో ఉన్న శిష్యులకి తమ గురువుని గుర్తించడం ఎలా అనే విషయాన్ని వివరించారు. తర్వాత ఆయన నిర్వాణించి కథ చెప్పారు. నిర్వాణించి ఒక గొప్ప సాధువు ఋషికేశ్ లో ఆయన 70 సంవత్సరాల పైగా చెప్పెలతో నిర్మించిన నిర్వాణ్కి ఒక కథ చెప్పారు. నిర్వాణ్ ఒక గొప్ప సాధువు. ఋషికేశ్ లో ఆయన 70 సంవత్సరాలకి పైగా చెక్కలతో నిర్మించిన ఒక చిన్న ఇంట్లో ఉండేవారు. స్వామీజీ యువకునిగా ఉన్నప్పుడు నిర్వాణ్జీతో కలిసి హరిద్వార్ లోని ఒక ఆధ్యాత్మిక సమావేశానికి వెళ్ళాడు. ఆ సమావేశంలో బెనారస్ నుంచి వచ్చిన ఒక సుప్రసిద్ధ సాధువు రసవాదంలోని ఆధ్యాత్మిక కోణాన్ని వివరిస్తూ యోగులు శరీరాన్ని సమతూకంలో ఉంచుకోగలరని
సమరసం సాధువు వచ్చిన ఒక సుప్రసిద్ధ సాధువు రసవాదంలో ఆధ్యాత్మిక కోణాన్ని వివరిస్తూ యోగులు శరీరాన్ని సమతుకంతో ఉంచుకోవడానికి, తమ శక్తి ప్రవాహాల్ని శుద్ధీకరించుకోవడానికి, మనసును జయించడానికి పాదరసాన్ని ఎలా ఉపయోగిస్తారో చెప్పారు. ఈ యోగం వజ్రోలి క్రియగా పేర్కొంది. పాదరసంతో కూడా ఇలా కూడా చేస్తారా మేడం? ఇట్లా క్రియాయోగం అంట. క్రియాయోగం తెలియదు మేడం. చెప్పారు మేడం. ఇది అంటే తమ శక్తి ప్రవాహాన్ని శుద్ధీకరించుకోవడానికి, మనసుని జయించడానికి పాదరసాన్ని ఎలా ఉపయోగిస్తారో చెప్పారు. ఈ యోగం వజ్రోలి క్రియగా పేరొందింది. శాస్త్ర గ్రంథాలని అనుసరించి ఈ సంప్రదాయంలో శిక్షణ పొందే సాధకుడు ప్రత్యుత్పత్తి అవయవం గుండా పాదరసం తీసుకోవాలి. బాబోయ్. కానీ పాదరసం ఎలా మారుతుందని గాని, శరీరంపై దాని ప్రభావం ఎలా ఉంటుందని గాని, దాని విష ప్రభావం ఎలా తొలగింపబడుతుందని గాని, పాదరసాన్ని శరీరం నుంచి ఎలా తొలగించాలని గాని శాస్త్ర గ్రంథాలు చెప్పలేదు. సాధారణ నమ్మిక ప్రకారం యోగులు పాదరసాన్ని తమ జననాంగం ద్వారా లోపలికి తీసుకుని దాన్ని తన మెదడుకు పంపుతారు. అక్కడ అది పనిచేసి అమ్మాయి ఎవడో ఇది ఎలా తీసుకుంటారు మేడం అసలు? అదే మేడం, కొన్ని క్రియలు హఠయోగా ఇట్లా ఉంటాయి కదా, అవన్నీ హఠయోగాలు ఇవన్నీ ఏమనంటే చాలా కష్టతరమైంది మేడం అవి చేసేకి శరీరంతో. అంటే వాళ్ళు ఈ కఠిన ఇవి అన్ని చేసినప్పుడే వాళ్ళకి ఇది కూడా వస్తుందేమో మేడం. అసలు చూడండి ఇది అంటే అవునవును పత్రిసారి చెప్పాడు కదా, అవన్నీ చూశాడంట. పత్రిసారి చూసి అమ్మో భయపడిపోయి ఇలాగంతా ఇలా ఏందో థ్రెడ్ అంతా ఎక్కించి నోట్లో ఎక్కించి ముక్కులో తీసి ఏవేవో రకరకాలు దీపం పెట్టి ఒత్తులు కళ్ళు మీట చూసుకోయి అవన్నీ చేశారు. బ్రహ్మకుమారి గుడి ఆడాడో కుయ్యాను చూశాను. అమ్మో చూసి తిరుక్కొని వచ్చేసాను నేను, ఇవన్నీ కాదు మంది అని చెప్పేసి పత్రిసారి అదే చెప్పాడు కదా మేడం. రకరకాలుగా చేశారు, అన్ని తిరిగాడంట పత్రిసారి. ఎక్కడెక్కడ ఏమేమి చేస్తారు నేర్చుకుందాం అని పోయాడంట. ఆయన చేయలేకపోయినాను నేను, ఇది కాదనేసి వచ్చేసాను. ఓకే. అక్కడ అది పని చేసి అంటే మెదడుకు పంపుతారంట. దాన్ని జననాంగం ద్వారా లోపలికి తీసుకొని దాన్ని తన మెదడుకు పంపుతారంట. అక్కడ అది పని చేసి సమాధి స్థితిని కలుగజేస్తుంది. అలాగే యోగులు తమ శరీరం మీద మనసు మీద పట్టు సాధిస్తారు. వారు అమరత్వాన్ని కూడా సాధించగలరు అని చెప్పారు ఆ యోగి. ఆ ప్రసిద్ధ యోగి వాక్కులు కొద్దిసేపు విన్న తర్వాత నిర్వాణ్జీ లేచి బాలసాధు నువ్వు చెప్పిన విషయాల్ని నువ్వు స్వయంగా చూపగలవా అని అడిగారు. కాశీ నుంచి వచ్చిన ఆ స్వామికి ఇంత అవమానకరంగా ప్రశ్నిస్తోంది ఎవరో తెలియలేదు. కానీ ఆయన ప్రసంగాన్ని హర్షిస్తూ హరిద్వార్, ఋషికేశ్ నుంచి వచ్చిన ఎంతో మంది సాధువులు లేచి కరతాళ ధ్వనులు చేశారు. ఆ సాధువు తన తప్పిదాన్ని గుర్తించి తాను గ్రంథాలు అధ్యయనం చేసి ఆ ప్రమాణం మీద మాత్రమే మాట్లాడుతున్నానని అంగీకరించారు. తాను ఈ విషయంలో బోధించగల సమర్థులైన గురుదేవుల కోసం వెతుకుతున్నానని, కానీ ఇంతవరకు అది సాధ్యపడలేదని ఆయన అన్నారు. ఆ తర్వాత ఆయన నిర్వాణ్ణి స్టేజ్ మీదకి పిలిచి ఈ పాదరసం శరీరము, శ్వాస, మనసు మీద చూపే ప్రభావాన్ని తెలిపే విజ్ఞానం గురించి మాట్లాడుతున్నారు అన్నారు. దాంతో స్వామీజీ ఆ ఉపన్యాసాన్ని ముగిస్తూ రేపు నేను సంపూర్ణ సాధనా వ్యవస్థ బోధిస్తాను అన్నారు. ఉపన్యాసం పూర్తి చేసిన తర్వాత స్వామీజీ సాధారణంగా నీకు ఈ ఉపవాసం ఎలా అనిపించింది అని అడిగితే ఈ రోజు కూడా అలాగే అడిగారు. ఆయన నాటి నుంచి బ్రహ్మాండంగా ఉంది మీ బోధ.
అనే సమానార్థం వివరణ అనే సమాధానం వినాలని భావించారు. కానీ నేను ఇచ్చే జవాబుతో రీతిలో వేసిన ప్రశ్న ఉంది. నేను ఆయనకు చెప్పాను, స్వామీజీ ఉపన్యాసం బాగుంది, కానీ మీరు మళ్ళీ జనాన్ని మాయం చేశారు. నిర్వాణికి ఆ ప్రదర్శన ఇచ్చారా? ఆయన వజ్రులి క్రియని వివరించారా అని అడిగారు అన్నమాట. చేశారు. నిర్వాణ్జీ ఆ క్రియని ప్రదర్శించారు. మతంలో లాగానే యోగము, ఆధ్యాత్మికతలో కూడా అనేక మూఢనమ్మకాలు ఉన్నాయి. జనం ఆ నమ్మకాలు నిజమో కాదో పరీక్షించి చూసుకోవాలని అనుకోరు. ప్రత్యుత్పత్తి అంగం ద్వారా పాదరసం తీసుకుంటే అది ఎక్కడికి వెళుతుంది? అది బ్లాడర్లోకో లేదా వృషణాల్లోకో వెళుతుంది. అక్కడి నుంచి మస్తిష్కానికి దాన్ని పంపే ట్యూబ్ గాని పైప్ గాని లేదు. మరి అక్కడి నుండి మస్తిష్కానికి అది ఎలా వెళుతుంది? గది ఉష్ణోగ్రతలో పాదరసం ద్రవ రూపంలో ఉంటుంది. అలాంటి ఇష్టమైన ప్రాణాయామ పద్ధతుల్ని సాధన చేయాలంటే కటివలయం వద్ద ఉష్ణోగ్రతని పెంచాలి. అప్పుడు పాదరసం ఆవిరిగా మారి నీ రక్త ప్రసరణ వ్యవస్థ చేత అధిరోహించు. మేడం వద్ద ఉష్ణోగ్రత పెంచాలి. అప్పుడు పాదరసం ఆవిరిగా మారి నీ రక్త ప్రసరణ వ్యవస్థ చేత అవశోషించుకోబడి నీ శరీరం అంతటా రక్త ప్రసరణ ద్వారా సంచరిస్తుందని స్వామీజీ వివరించారు. పాదరసానికి గల విష ప్రభావం సుప్రసిద్ధమైనది. దాన్ని తట్టుకునే విధంగా నీ శరీరానికి శిక్షణ ఇవ్వకపోతే శరీరం పాదరస విష ప్రభావానికి గురవుతుంది. దానివల్ల మూత్రపిండ వ్యవస్థ పాడైపోవచ్చు, నాడీ వ్యవస్థ పని చేయకుండా పోవచ్చు, జ్ఞాపక శక్తి నశించవచ్చు, ఇంకా ఇతర వ్యవస్థలు ఏమైనా చెడిపోవచ్చు. శరీరం అగ్ని మర్మాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు శక్తి నువ్వు నీ శరీరంలో అగ్ని మర్మాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు మాత్రమే నువ్వు ఈ క్రియని అభ్యసించాలి. ఇది చాలా ఉన్నత స్థాయికి చెందిన ప్రక్రియ. కేవలం పరిపూర్ణత సాధించిన హఠయోగులు మాత్రమే ఈ క్రియని సాధించగలుగుతారు. అప్పుడు స్వామీజీ నన్ను థర్మామీటర్ తెమ్మని అడిగారు. నేను తీసుకొచ్చాను. ఆయన దాన్ని కొట్టారు. పాదరసం నేల మీద చెల్లాచెదురుగా పడిపోయింది. ఆయన నన్ను మెరిసే ఆ పాదరసం బిందువుల్ని ఏరుకొని రమ్మన్నాను. స్వామీజీ తన అరచేతిలో ఉంచుకొని వాటిని కదపసాగారు. అవి ఒక్కొక్కటి కలుస్తుంటే పెద్ద బిందువుగా ఏర్పడ్డాయి. దాన్ని ఆయన ఒక ఘన స్థితిలో ఉన్న లోహంలో పట్టుకొని దాన్ని అరచేతిలో ఉంచుకొని దాన్ని రుద్దమని ఆదేశించారు. నన్ను అది అన్ని వైపులకి జారిపోతుంది కాబట్టి నేను అలా చేయలేకపోయాను. ఆ తర్వాత ఆయన ఒక పేపర్ టవల్ని బౌల్లో ఉంచి నన్ను పాదరసాన్ని అందులో పెట్టమన్నారు. ఆ తర్వాత నన్ను ఒక గిన్నెలో నీరు టవలు తెమ్మని అన్నారు. నేను తెచ్చి ఇచ్చాను. స్వామీజీ తన చేతుల్ని బౌల్లో పెట్టి పడుకొని తుడుచుకున్నారు. అప్పుడు ఆయన పాదరసాన్ని పట్టుకున్నారు. తన ఎడమ అరచేతిలో పెట్టుకున్నారు. కుడి చేతి చూపుడు వేలితో దాన్ని గరగరా తిప్పారు. స్వామీజీ చూపు పాదరసం మీదనే ఉంది. ఆయన బహుశా ధ్యానం చేస్తూ ఉండాలి లేదా మంత్రం జపిస్తూ ఉండాలి అనుకున్నాను. ఆయన మంత్రాన్ని జపిస్తూ అయినా ఉండాలి అని
నిమిషంలో దాని మెరుపుని కోల్పోయి ఒక ఓకే నిమిషంలో దాని మెరుపును కోల్పోయి ఒక నల్ల ముద్దగా మారింది. స్వామీజీ ఇంకా దాన్ని కదుపుతూనే ఉన్నారు. ఆ ముద్ద ఇంకా ఆరిపోయి మరింత గట్టిగా మారింది. చివరికి ఆయన అరచేతిలో అది ఒక నల్లటి చూర్ణ ముద్దలా మారింది. ఆ తర్వాత ఆయన తన చేతుల్ని టవర్లో తుడుచుకొని ఆ సామర్థ్యాన్ని అరచేతి గుండా తనలోని హరాయించుకున్నానని నాతో తను మళ్ళీ దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మాత్రం మేడం చేతిలో పెట్టుకుని ఏం చేశాడు ఆయన దాన్ని? అదే ఆ ముద్ద అంటే మేడం నిమిషంలో దాని మెరుపును కోల్పోయి ఒక నల్ల ముద్దగా మారిందంట. అంటే ఆయన పాదరసాన్ని పట్టుకున్నారు, తన ఎడమ అరచేతిలో పెట్టుకున్నారు, కుడి చేతి చూపుడు వేలితో దాన్ని గిరగిరా తిప్పారంట. స్వామీజీ చూపు పాదరసం మీదనే ఉంది. బహుశా ఆయన ధ్యానం చేస్తూ ఉండాలి లేదా మంత్రాన్ని జపిస్తూ అయినా ఉండాలి. ఒక నిమిషంలో దాని మెరుపుని కోల్పోయి ఒక నల్ల ముద్దగా మారిపోయిందంట. స్వామీజీ ఇంకా దానిని కదుపుతూనే ఉన్నారు. ఆ ముద్ద ఇంకా ఆరిపోయి మరింత గట్టిగా మారింది. చివరికి ఆయన అరచేతిలో అది ఒక నల్లటి చూర్ణ ముద్దలా మారింది. ఆ తర్వాత ఆయన తన చేతుల్ని టవల్ తో తుడుచుకొని ఆ పాదరసాన్ని అరచేతి గుండా తనలోకి హరాయించుకున్నానని నాతో చెప్పారు. తను మళ్ళీ దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మూత్రం ద్వారా విసర్జిస్తానని చెప్పారంట. అమ్మో ఇట్లా కూడా ఉంటాయా? ఉంటాయి. అప్పుడు ఆయన మధ్యయుగాల్లో యూరోప్ లో రసవాదులు పాదరసాన్ని ఎలా ఉపయోగించాలో చెప్పారు. రసవాది చూడండి, ఇది రసవాది. మేడం ఈ రసవాది అంటే ఏందో చెప్పండి మేడం కొంచెం నాకు. రసవాది ఇదే రసవాది చూడండి. ఆ స్థితి ఉంది మనలో. ఇప్పుడు ఆయన చేశారు కదా, భౌతికంగా చేశారు కదా, అది ఆ స్థితి మనలో ఉంది. అదే రసవాది చూడండి. అంటే అప్పుడు ఆయన మధ్య యుగాల్లో యూరోప్ లో రసవాదులు పాదరసాన్ని ఎలా ఉపయోగించారో చెప్పారు. ఆయుర్వేదంలోను చైనీస్ ఔషధ శాస్త్రంలోను దాని ఔషధ ఉపయోగాల గురించి ఏం చెప్పారో వివరించారు. అయితే చాలా వరకు ఈ శాస్త్రము ప్రస్తుతం అంతరించిపోయిందని హెచ్చరించారు. మిగిలి ఉన్నది సమగ్రంగా లేదు. అందువల్ల ఈ శాస్త్రాన్ని ఉపయోగించి వైద్యం చేయడం కానీ లేదా దీన్ని ఉపయోగించి మానవాళిని ఆధ్యాత్మిక పథం వైపు మేల్కొల్పేందుకు మార్గనిర్దేశం చేసేందుకు ప్రయత్నించడం దానికి కానీ వీలు పడదని అన్నారు. ఇంకా పాదరసాన్ని ఉపయోగించడం చాలా ప్రమాదకరమని చెప్పారు. స్వామీజీ ఒక చిన్న తప్పు కూడా ప్రాణాంతకం కావచ్చును అన్నారు. కొంతమంది అరుదైన యువకులు మాత్రమే ఈ అమూల్యమైన జ్ఞానాన్ని సంరక్షిస్తున్నారని అన్నారు. ఈ విద్యను రహస్యంగా ఉంచడానికి కారణం ఏమిటంటే ఏదైనా మహత్తరమైన రహస్య జ్ఞానం ఉందంటే దాన్ని దుర్వినియోగం చేయడంలోనూ దుర్భాషలాడడంలోనూ వక్రీకరించడంలోనూ మానవులు మంచి దిట్టలని వారికి తెలుసు. అమ్మ బాబాయ్, ఇంత స్వార్థపరులు ఉన్నారు. నిజమే కదా మేడం? అందుకే అట్లా. అంతే కదా. ఎట్లుంటుంది తెలుసా మేడం మీకు? పాదరసం తెల్లగా ఉంటదని తెలుసు మేడం, లిక్విడ్ లాగా. అంటే ఇప్పుడు ఈ ట్యూబ్ లైట్ల పాదరసం వాడతారనేది తెలుసు మేడం నాకు. ట్యూబ్ లైట్లు ఏదో ఏమో కానీ అదే మన ఇంట్లో ఉండింది. నాకు చెప్పాను కదా అన్నీ ఉన్నాయనేసా. నా చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉండేది, ఎప్పుడు ఇంట్లో పాదరసం ఉండేది. అది ముట్టుకుంటే దొరకదు, జారిపోతుంది, చేతిలోకి జారిపోతుంది. జారికి నేల పడింది అనుకో, మనం ఎత్తుకోలేము, చేతితో పట్టుకోలేము దాన్ని. అసలు
దొల్లుకుంటా పోతా ఉంటుంది. అంటే ఇప్పుడు తామరాకు మీద నీటి బొట్టు అంటామా, నీళ్లు పడితే దాని మీద ఎట్ట ఆ మాదిరిగా తీసుకోలేం కదా. తీసుకోలేం, దాన్ని వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు నీళ్ళు చల్లితే అవి పొర్లి ఊరికే పోయి అక్కడక్కడ ఉండిపోతాయి, అట్లా కూడా ఉండదు కదా మేడం. ఇది దొరకదు మళ్ళీ, ఒకసారి చేతిలో నుంచి కింద నేల మీద పడితే మళ్ళీ దానికి ఏమి అంటను కూడా అంటదు. అదే పాదరసం ఇప్పుడు చేతులకు కూడా ఇప్పుడు చేతులకి లిక్విడ్ లాగా అనిపిస్తుందా, పౌడర్ లాగా అనిపిస్తుంటదా? ఏం అనిపించదు, లిక్విడ్ లాగా అనిపించదు, పౌడర్ లాగా అనిపించదు. అదొక రకమైన సెన్స్, స్మూత్ సెన్స్. ఓకే. అంటే ఒక ఒక పౌడర్ ఫీల్ రాదు, ఒక తడి ఫీల్ రాదు చేతికి దానికి. అంటే అగ్గి అంటుకుంటుందా మేడం అది? లేదు లేదు లేదు, అగ్గి అంటుకోదు, కాకపోతే చల్లగా ఉంటుంది, అది వేడి ఉండదు, చల్లగా ఉంటుంది. ఓకే. నాకు తెలిసి ఎన్నోసార్లు చేతిలో నుంచి జారిపోయి కింద పడేసి నేను ఇల్లంతా ఆడ చూసిన కింద దోలుకుంటూ పోతా ఉంటుంది. అది నన్ను ఇంకా ఏంది ఇట్లా చేసావు, ఎత్తు ఎత్తు ఎట్టెత్తాం, ఇంకా దొరికిందిలే ఏమిలా. ఇంకా మళ్ళీ ఎవరిని తిట్టారనుకో, నేను ఏడ్చాను అనుకో, మళ్ళీ వచ్చి వాళ్ళ మీద మంత్రాలు ప్రయోగిస్తాడు తాత, నా ఏడుపు తగ్గించడానికి. అందుకోసం ఎందుకు వచ్చిందని ఊరుకో ఉంటారు. ఇంకా అట్లా కొంత సమయము గడిచిన తర్వాత ఆయన నన్ను బౌల్ని శుభ్రం చేయమని దాన్ని టవల్తో తుడిచి ఆరబెట్టమని అడిగారు. ఇలా చేసిన తర్వాత ఆయన అందులో మూత్ర విసర్జన చేశారు. మెరుస్తున్న పాదరసం చుక్కలు అడుగున కనిపించాయి. ఓయమ్మో, చూడండి మేడం. అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది మేడము? అసలు పాదరసం అనేది ఎక్కడి నుంచి పుడుతుంది? తెలియదు, దాని గురించి డీటెయిల్ తెలుసుకుందాం మేడం. కానీ వాడతారు, చాలా వాడతారు. అదే కొన్ని దీంట్లో ఏదో లాబొరేటరీస్ లో ఉంటాయి అనేది మాత్రమే తెలుసు నాకు కూడా, కాకపోతే ఏమో మరి. ఓకే. ఈ ప్రదర్శన తర్వాత స్వామీజీ విషయాన్ని విశ్లేషించి చెప్పసాగారు. మెదడు, శ్వాస, లైంగిక శక్తిని పాదరసంతో పోల్చవచ్చు. పాదరసం లాగానే అవి కూడా అస్థిమితంగా ఉంటాయి. మైండ్, శ్వాస, లైంగిక శక్తి పరస్పర ఆశ్రిత సంబంధంతో ఉంటాయి. ఒకటి అనిశ్చితంగా ఉంటే మిగతా రెండు కూడా అస్థిరంగా ఉంటాయి. ఒకటి స్థిరత్వంలో ఉంటే మిగతా రెండింటికి కూడా అది స్థిరత్వం తెలుస్తుంది. పాదరసం అద్భుతమైన పదార్థం. దాని ప్రవర్తనని ముందుగా ఊహించలేము. దీని ప్రవర్తన మనస్సు, శ్వాస, లైంగిక శక్తికి ప్రతిస్పందనగా మారుతూ ఉంటుంది. యోగులు పాదరస స్థిరీకరణ ద్వారా మనస్సు, శ్వాస, లైంగిక శక్తిని అదుపు చేయడం సాధ్యమని కనుగొన్నారు. ఒకసారి ఈ మూడింటి మీద పట్టు సంపాదిస్తే మీరు ప్రత్యక్ష, పరోక్ష ప్రకృతి శక్తులన్నింటి మీద పట్టు సాధించగలుగుతారు. ఇవన్నీ ఏ మాత్రం తెలియదు చూడండి మేడం, ఎంత ఇక్కడ. యోగులు పాదరస శాస్త్రాన్ని వైద్యం కోసం ఉపయోగించి తమకి వచ్చిన రుగ్మతల్ని, ఇతరుల రుగ్మతల్ని కూడా నయం చేశారు. వారు ఈ విజ్ఞానాన్ని సూర్య విజ్ఞానాన్ని అంటే మార్మిక సౌరశాస్త్రం అందుకునే మార్గంగా, అంటే విజ్ఞానాన్ని అందుకునే మార్గంగా ఉపయోగించారు. పాదరస విజ్ఞానం ద్వారా వారు అగ్నితత్వానికి గల సూక్ష్మమైన మర్మాన్ని ఆవిష్కరించారు. మర్నాటి ఉదయం అందరూ ఆడిటోరియంకి వచ్చారు. స్వామీజీ ఆ రోజు ఏదో కొత్త విషయం, ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే సాధన గురించి చెప్తారని ఆశించారు. కానీ మీలో ఉన్న దైవత్వానికి ప్రణమిల్లుతున్నాను అని ప్రేక్షకులకు అభివాదం పలకడం పూర్తి కాగానే స్వామీజీ ఉపన్యాసం వేరే రకంగా ప్రారంభించారు. మీరు వచ్చిన సమస్య ఏమిటంటే మీరు సరైన పద్ధతిలో సాధన చేయరు. మీరు ఈ కోకాకోలా సంస్కృతికి అలవాటు పడి దారి తప్పారు. సీసా ఓపెన్ చేయడం, డ్రింక్ తాగడం, దూరంగా విసిరి పారేయడం. మీరు చేసే సాధన కూడా అలాగే ఉంటుంది. మీరు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటారు, కొద్ది రోజులు సాధన చేస్తూ ఆ తర్వాత మరో కొత్త గురువుని వెతుకోవడం, మరో మంత్రం తీసుకోవడం. ఇంతే. మీ గురువు గెంతుతూ ఉంటాడు, మీరు గెంతుతూ ఉంటారు. అదే మీ గొంతులేని మీకు మీ గెంతులేసే మనసుని, అంటే మీరు గెంతుతూ ఉంటారో అది మీ గెంతులేసే మనసుని సూచిస్తుంది.
మీకు మీరు సాయం చేసుకోలేరు. ఎందుకంటే మీరు శ్వాసించే పద్ధతులే తప్పుల తడకగా ఉంటాయి. మీకు సరైన విధంగా శ్వాసించడం రాదు. మీకు మీరు పరీక్షించుకొని చూడండి. పైపైన శ్వాసిస్తూ ఉంటారు. శ్వాసిస్తున్నప్పుడు ధ్వని రావడం, కుదుపులుగా శ్వాసించడం, ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య అనంతరం, ఇలా ఎన్నో రకాలుగా ఉంటుంది. అయిందా మేడం మీ మీ శ్వాస కొంచెం ఉంది మేడం. ఓకే ఓకే. మీ శ్వాస తీసుకోవడం వల్ల మీ మనసు గాని శరీరం గాని ఆరోగ్యంగా ఉండవు. ఏ సాధనకైనా మీరు బలంగా ఆరోగ్యంగా ఉండాలి. మీరు చేసే సాధన క్రమపద్ధతిలో ఉంటే, ఒక నిర్దిష్టమైన ముద్రలో స్థిరంగా ఉంటే మీ శరీరం కూడా స్థిరత్వం చేకూర్చుకుంటుంది. మీ శ్వాస శాంతంగా ఉంటుంది. మీ మనసు పరమ ప్రశాంతంగా ఉంటుంది. మీకు శరీరం ఉన్నా మీరు శరీరం కాదని అప్పుడు మీరు గుర్తిస్తారు. అప్పుడు మీరు మీ శరీరం ఒక అద్భుతమైన సాధనం అని, దాని గురించి మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆలోచిస్తారు. అనారోగ్యంతో బాధపడే సమయం ఉండదు. అందుకే శారీరక ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ ఉండడం అనేది ఆధ్యాత్మిక సాధనలో విడదీయలేని అంతర్భాగం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్